వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఎక్కువగా కొలంబో పర్యటనలు చేస్తున్నట్లయితే కనిపిస్తోంది. ముఖ్యంగా నిన్న చెవిరెడ్డిని మద్యం కుంభకోణంలో పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆయన కొలంబో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ పోలీసులు పట్టుబడ్డారు. అలాగే కొడాలి నాని కూడా లుకౌట్ నోటీసులో కోల్కతా ఎయిర్పోర్ట్లో కొలంబో వెళ్తూ పట్టుబడ్డారు. అసలు వీళ్ళు కొలంబోకి వైసీపీకి ఏంటి సంబంధం, అసలు కొలంబో వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, కొలంబో అనేది శ్రీలంక రాజధాని. సో కొలంబోకి చాలా దగ్గర, అంటే మనం వెళ్ళడానికి కానీ అనువైన ప్రదేశం కానీ, అక్కడ గ్యామ్లింగ్, ముఖ్యంగా గ్యామ్లింగ్కు అనువైన ప్రదేశంగా కొలంబో అని చెప్తారు. గోవా తీరు తరహాలో మన గోవాకి ఎలాగైతే వెకేషన్కి వెళ్తామో అదే తరహాలో దేశం దాటి శ్రీలంక దాటి అక్కడికి వెళ్తే అత్యంత విలాసవంతమైన అంశాలు, లేకపోతే గ్యామ్లింగ్ కానీ, లేకపోతే మసాజెస్ కానీ, ఇతరత్ర అంశాలన్నీ అక్కడ ఉంటాయి. చాలా చీప్గా, చాలా తక్కువలో. సో ఎక్కువగా వీళ్ళు బాగా పేరు మోసిన వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ ఇబ్బందికరంగా ఉండేవాళ్ళు కానీ అక్కడికి వెళ్ళి గ్యామ్లింగ్ ఆడతారు, లేకపోతే సేద తీరుతారు. సో వైసీపీ అగ్రనాయకులంతా ఇప్పుడు కొలంబో బాట పట్టడానికి గల ముఖ్య కారణం కూడా ఇదే అన్నట్లయితే అనిపిస్తోంది. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, లేకపోతే కొడాలి నాని కానీ, ఇంకా వైసీపీలో చాలా పెద్ద తలకాయలంతా కొలంబో వెళ్ళేందుకైతే ఇదే ప్రధానమైన కారణం అని అయితే చాలామంది చెబుతున్నారు. సో దీనికి సంబంధించి కొలంబోలో ఉన్న అత్యంత విలాసవంతమైన గ్యామ్లింగ్ క్లబ్స్ కానీ, లేకపోతే ఇతరత్ర మసాజెస్, స్పాస్, లేకపోతే ఇతర అంశాలు కానీ వైసీపీ నాయకులను అయితే ఆకర్షిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏదైనా తప్పు చేసి, లేకపోతే ఏదైనా కేసులో ఇరుక్కుంటే వెంటనే కొలంబోకు ఫ్లైట్ టికెట్లు వేసుకొని అక్కడికి వెళ్ళిపోతున్నారు. సో దీనికి సంబంధించి కొలంబో కథ అయితే ఇది. సో శ్రీలంక పక్క దేశం, అందులోనూ చాలా తక్కువకి, ఇండియన్ రూపీస్ చాలా తక్కువకి పెట్టుకుంటే అక్కడ విలాసవంతమైన రోజులైతే గడపచ్చు. సో దీని గురించి అక్కడ సేద తీరడానికి అయితే ఎక్కువ మంది అటు వెళ్తున్నట్లయితే కనిపిస్తోంది. సో ఇతరత్ర అంశాల గురించి కానీ, ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.